హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ప్రతి సీజన్లోనూ ఎవరో ఒక కంటెస్టెంట్ ఆడియన్స్ని బాగా విసిగిస్తూ ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. గత సీజన్లో అయితే శోభా శెట్టి దెబ్బకి కంటెస్టెంట్లు దండాలు పెడితే ఆడియన్స్ పెద్ద నమస్కారమే పెట్టారు. ఇక ఈ సీజన్లో శోభా శెట్టి నా ముందు జుజుబి అన్నట్లుగా అంతకు మించి సైకోయిజం చూపిస్తుంది యష్మి. ఇక యష్మి తానా అంటే తందానా అన్నట్లుగా తయారవుతుంది పృథ్వీ. ఇంకా వీళ్ళిద్దరికి సాడిజంలో సూపర్ పోటీ ఇస్తుంది సోనియా. లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే వీరి సైకోయిజం పరాకాష్ఠకి చేరుకునింది. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో యష్మి సైకోయిజం మరో స్థాయికి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు కేవలం మాటలతోనే చిరాకు తెప్పించిన యష్మి తాజా ఎపిసోడ్లో అయితే చేతలతో ఎక్స్ప్రెషన్స్తో కూడా దారుణంగా బిహేవ్ చేసింది. ముందుగా బిగ్ బాస్ పెట్టిన ఫుల్ టాస్క్లో మణికంఠను ఆపేసి ఫౌల్ గేమ్ చేశాడు పృథ్వీ. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ యష్మికి చెప్పడానికి వెళ్ళగా నా ఇష్టం ఇలానే ఆడుతాం అంటూ తిక్క సమాధానం చెప్పింది థింగర్ చీఫ్. నిఖిల్ వాళ్ళ లగ్జరీ రూమ్లోకి రాగానే మా గేమ్ మేము ఆడుకుంటాం, అలాగే ఆడతామని క్లారిటీ ఇవ్వం అంటూ యష్మి అంది. అలా ఆపడం కరెక్ట్ కాదు కదా. మనీ ప్లేస్లో నేను వచ్చి ఉంటే రఫ్గా ఆడించేవాడిని. ఎవరో ఒకరికి తల పగిలితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ, మనం ఆర్టిస్టులం అంటూ పృథ్వీతో నిఖిల్ చాలా కూల్గా మాట్లాడాడు. ఈ మాటలకి రెచ్చిపోయిన యష్మి, నిఖిల్ ఇప్పుడు మా గేమ్ పక్కన పెట్టి నువ్వు అంటున్న దానికి ఓకే చెప్పాలా? నా తల పగిలిపోతుందని నాకు పక్కన కూర్చోవాలా? సెంటిమెంట్తో మాట్లాడి మా గేమ్ని ఆడనివ్వకుండా చేయకు. ఫిజికల్గా మీరు ఆడాలంటే ఆడండి, లేదంటే మానేయండి. మేము మాత్రం మాకు ఇష్టం వచ్చినట్లు ఆడుతాం అంటూ యష్మి చెప్పింది. తర్వాత తమకి పాల్ ప్యాకెట్ ఇంకా రాకపోవడంతో యష్మి టీం దగ్గర నుంచి తీసుకుంది విష్ణుప్రియ. అయితే తీసుకుంటున్నానని అడిగితే వద్దు అనింది యష్మి అంది. అయినా సరే తమ చికెన్ ముందు రోజు కొట్టేశారనే కోపంతో విష్ణుప్రియ తెలియకుండా తీసుకునింది. ఇది గమనించిన యష్మి డస్ట్బిన్ నుంచి పాల్ ప్యాకెట్ కవర్ తీసి మరీ గొడవ పెట్టుకునింది. దీనికి విష్ణు కూడా మా చికెన్ దొబ్బేశారు కదా అని అడిగితే చికెన్ తీసుకున్నట్లు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్ని అడుగు అంటూ నోరు పారేసుకుంది. తర్వాత తమ రూమ్కి వెళ్ళిపోయి విష్ణుప్రియ గురించి సోనియాకి చెప్తూ వెక్కిరించింది యష్మి. నీకు ధైర్యం ఉంటే కొట్టేయాలి, కానీ తీసుకోవచ్చా అని అడుగుతారా చిన్నపిల్లల్లాగా? స్కూల్లో తీసుకెళ్ళి పడేయాలి వీళ్ళందరినీ. ఫస్ట్ ఎవరి సైకోయిజం ఎలా ఉంటుందో చూడాలిరా నేను బిగ్ బాస్ హౌస్లో అంటూ యష్మి అనింది. ఇంకా లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే జరిగిన చివరి టాస్క్ అయితే యష్మి, పృథ్వీ, సోనియా ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా విష్ణుప్రియ అవుట్ కాకపోయినా ముందే అవుట్ అంటూ బయట నుంచి అరిచారు. అంతేకాకుండా ఆ గేమ్కి సంచాలకుగా ఉన్న ప్రేరణను డెసిషన్ తీసుకోనివ్వకుండా వెళ్ళి మీద పడిపోయారు. ఇలా ఒక్క విష్ణుప్రియ మీదే చాలాసేపు ముగ్గురు విరుచుకుపడిపోయారు. ముఖ్యంగా యష్మి అయితే అవతలి టీం వాళ్ళు ఎవరైనా అవుట్ అయితే వాళ్ళు ముందుకెళ్ళి మరీ రెచ్చగొడుతూ పిచ్చి పిచ్చి డాన్స్లు వేసింది. సంచాలక్ ప్రేరణను కూడా ఇలా చెప్పు అంటూ బయట నుంచి అరుస్తూ ఆర్డర్లు వేసింది యష్మి. అయినా ఎప్పుడైనా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ సొల్లు చెప్పే బిగ్ బాస్ అదే సంచాలక్ యష్మిని బెదిరిస్తుంటే అన్నీ మూసుకొని మూల కూర్చున్నాడు. ఇక విష్ణుప్రియ అంటేనే నోరు పారేసుకునే సోనియా కూడా యష్మితో పాటు గట్టిగానే అరిచింది. అసలు వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడాలంటేనే ఆడియన్స్కి చిరాకు వచ్చింది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.